వెల్కమ్ బ్యాక్. పెట్రోల్ ధరలు కాస్త తగ్గనున్నాయి. ఈ నెలాఖరులోగా లీటర్కు రూపాయి నుంచి ₹2 వరకు తగ్గించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడడంతో పెట్రోల్ మంట నుంచి కాస్త ఊరట లభించనుంది. పెట్రోల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అక్టోబర్ 2వ వారంలో పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. రూపాయి నుంచి ₹2 వరకు లీటర్ పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు పెట్రోలియం శాఖ అధికారులు. రీటైల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బాగా బలపడింది. దీని ప్రభావంతో ఆయిల్ మార్కెట్ కంపెనీ దిగుమతి ఖర్చు కూడా బాగా తగ్గింది. అందుకే పెట్రోల్ ధరలు తగ్గించాలన్న నిర్ణయానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చాయి. జూలై 24వ తేదీన పెట్రోల్ ధర లీటర్కు 70 పైసలు పెరిగింది. జూన్ 3వ తేదీన ₹2 తగ్గింది. ఈసారి మాత్రం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడడం కారణంగానే పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం వల్లే పెట్రోల్ ధరను తగ్గించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. డీజిల్ ధర లీటర్కు ₹5కు పైగా పెంచడంతో సామాన్యుడి నడ్డి విరిగింది. పెట్రోల్ ధరలు కాస్త తగ్గించి మిత్రపక్షాల నుంచి ఒత్తిడిని తప్పించేందుకు యూపీఏ సర్కార్ ప్రయత్నిస్తోంది. జేమ్స్ బాండ్ సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. ఒళ్ళు గగ్గురు పొడిచే పోరాటాలు, అబ్బురుపరిచే బాండ్ సాహసాలతో పాటు బాండ్ గర్ల్స్ శృంగార తరంగాలు ప్రేక్షకులకు బోనస్. అసలు బాండ్ గర్ల్స్ లేకపోతే 007 పాత్రకు పరిపూర్ణతే లేదు. వెండితెరను వేడెక్కించిన టాప్ 10 బాండ్ గర్ల్స్ పై స్పెషల్ స్టోరీ. జేమ్స్ బాండ్ చిత్రాలకు 50 ఏళ్లు. బాండ్ తోనే పుట్టిన బాండ్ గర్ల్ పాత్రకు కూడా 50 ఏళ్లే. ఒకటా రెండా ఇంతవరకు 22 సినిమాలొచ్చాయి. ఒక్కరా ఇద్దరా 44 మంది బాండ్ గర్ల్స్ వెండితెరపై కనువిందు చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఒంపు సొంపులతో గిలిగింతలు పెట్టారు. బాండ్ సాహస వీరుడైతే బాండ్ గర్ల్ సాహసి ప్రేయసి, అన్నింటికీ మించి శృంగార తరంగిణి. 50 ఏళ్లలో ఎంతో మంది బాండ్ భామలు సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. అసలు బాండ్ గర్ల్ లేకుండా ఒక్క 007 సినిమా కూడా ఊహించలేం. బాండ్ గర్ల్స్ అంద చందాలతో తడిసి ముద్దవని సీక్రెట్ ఏజెంట్ సినిమా కూడా లేదు. డాక్టర్ నో, థండర్ బాల్, ద వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే, ఇలా ఏ చిత్రం తీసుకున్నా బాండ్ గర్ల్ లేకపోతే సీక్రెట్ ఏజెంట్ పాత్రకు నిండుదనం ఉండనే ఉండదు. ఇంకా చెప్పాలంటే 007 పక్కన బాండ్ గర్ల్స్ లేకపోతే మామూలు సినిమాకు బాండ్ సినిమాకు తేడాయే ఉండదు. ఒక మగాడు కోరుకునే అన్ని లావణ్యాలు ఈ లలనామణుల సొంతం. బాండ్ సినిమాలతో బాండింగ్ ఉన్న 44 మంది హీరోయిన్లలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బాండ్ గర్ల్స్ మాత్రం ఉర్సులా ఆండ్రెసే. ఉర్సులా ఆండ్రెస్ మత్తెక్కించే కళ్లలో తొలి బాండ్ చిత్రం డాక్టర్ నోలో మ్యాజిక్ చేసింది. బికినీలో కనిపించిన ఆండ్రెస్ ప్రేక్షకుల మతులు పోగొట్టింది. బాండ్ గర్ల్స్ లో ఉర్సులా ఆండ్రెస్ ను మించిన అందగత్తెలేదు. 1962 నాటి ఆమె హాట్ అపియరెన్స్ ను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. నంబర్ 1 బాండ్ గర్ల్ గా మార్కులు వేస్తూనే ఉన్నారు. తాజా సర్వేలో కూడా ఆమెని సెక్సియస్ట్ బాండ్ గర్ల్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఉర్సులా ఆండ్రెస్ వయసు 76 ఏళ్లు. అయితేనేం హాల్ బెర్రీ, ఓల్గా కురిలెంకోలను మాత్రమే కాదు, ఎవా గ్రీన్ ను కూడా వెనక్కు నెట్టి నంబర్ 1 బాండ్ గర్ల్ గా నిలిచింది. వైట్ బికినీలో కరేబియన్ సముద్రంలో అందాలు ఆరబోసిన ఉర్సులా ఆండ్రెస్ నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 1964లో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. డాక్టర్ నోలో ఉర్సులా ఆండ్రెస్ ని గుర్తుకు తెచ్చిన హాల్ బెర్రీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
సినిమాలో పక్షి శాస్త్రవేత్త అయినప్పటికీ ఆమె నిజానికి విలన్ ని పట్టుకోవడంలో బాండ్ కి సహకరించే సీక్రెట్ ఏజెంట్. షార్ట్ హెయిర్, అదిరే ఫిగర్, పెదాలపై కవ్వించే చిరునవ్వుతో సినిమా ఆశాంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది హాలే బెర్రీ. కేవలం తన అందాలతోనే కాదు, యాక్షన్ సీన్స్ లో సైతం తన నటనతో ఆకట్టుకుంది. పిస్టల్ తో ఎంత విధ్వంసకరంగా కనిపించినా ఆరెంజ్ బికినీలో సముద్రం నుంచి లేచొచ్చే సీన్ ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఫ్రెంచ్ నటి అయిన క్లౌడిన్ ఔజర్ 60వ దశకంలో తన కెరియర్ ప్రారంభించింది. 1965లో వచ్చిన థండర్ బాల్ అన్న బాండ్ మూవీలో డొమినిక్ డెర్వాల్ గా బాండ్ ఫ్యాన్స్ కి ఆమె ఇప్పటికే గుర్తు. 1965లో బాండ్ మూవీలో అవకాశం వచ్చేటప్పటికి ఆమె 10 లో బడ్జెట్ ఫ్రెంచ్ సినిమాల్లో నటించింది. బాండ్ గర్ల్ గా నటించిన తరువాత యూరప్ లో ఆమె కెరియర్ దూసుకుపోయింది. షాన్ కానరీ సరసన నటించిన ఈ సినిమాలో ఆమె దాదాపు బికినీలోనే కనిపిస్తుంది. అంత గొప్ప అందగత్త కాకపోయినా ఆమె ఫిగర్, లుక్స్ మాత్రం బాండ్ ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. 1999లో వచ్చిన వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో డాక్టర్ క్రిస్మస్ జోన్స్ గా నటించింది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసిన క్రిస్మస్ జోన్స్ ఏజెంట్ 007 కి హెల్ప్ చేయబోయి ఇరుక్కుపోతుంది. కొంత రష్యన్ కూడా మాట్లాడగలిగిన క్రిస్మస్ జోన్స్ కి కొన్ని వందల అణు పరికరాలను డిఫ్యూజ్ చేసిన అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతోనే కింగ్ పైప్ లైన్ లో పెట్టిన బాంబ్ ని డిఫ్యూజ్ చేయడంలో బాండ్ కి సహకరిస్తుంది. ద వైల్డ్ థింగ్స్ లో లెస్బియన్ సీన్స్ లో నటించిన డెనిస్ రిచర్డ్స్ వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో అద్భుతంగా నటించింది. బాండ్ ముందు పూర్తి నగ్నంగా కనిపించిన అతి కొద్ది బాండ్ గర్ల్స్ లో వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ లోని క్రిస్టియన్ జోన్స్ క్యారెక్టర్ ఒకటి. 2008లో వచ్చిన క్వాంటమ్ ఆఫ్ సోలెస్ లో ఈ యుక్రెయిన్ సుందరి బాండ్ గర్ల్ గా నటించింది. 13 ఏళ్లకే యాక్టింగ్ కెరియర్ ని ప్రారంభించిన ఓల్గా చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గాను పనిచేసింది. క్వాంటమ్ ఆఫ్ సోలెస్ లో కామిలీ మాంటెస్ గా ఆమె నటనకి మిశ్రమ స్పందన వచ్చింది. రష్యాకి వ్యతిరేకంగా పోరాడే బాండ్ తో కలిసి నటించినందుకు ఉక్రెయిన్ వనిత అయిన ఆమె విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. హిట్ మ్యాన్ అన్న వీడియో గేమ్ ని సినిమాలాగా తీసినప్పుడు నికా బరోనిసా పాత్రలో ఆమె నటనకి గుర్తింపొచ్చింది. అయితే బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశంతో ఆమెకి అసలు సిసలు గుర్తింపు దక్కింది. 1999లో వచ్చిన వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో ఎలక్ట్రా కింగ్ ని ఎవరు మర్చిపోగలరు? లండన్ లోని M16 హెడ్ క్వార్టర్స్ లో జరిగిన బాంబు పేలుళ్లలో తండ్రిని పోగొట్టుకున్న తరువాత తమ కుటుంబానికి చెందిన ఆయిల్ పైప్ లైన్ బిజినెస్ ని చేపడుతుంది. బిజినెస్ లో ఎదగాలన్న ఆమె కోరికకి మాత్రం బ్రేక్ పడుతుంది. వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో బాండ్ గర్ల్ గా నటించిన సోఫీ అందాన్ని గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఆమె చూపులకి పియర్స్ బ్రాస్మన్ సైతం ఫిదా అయిపోతాడు. సినిమాలో ఆమె పాత్ర చనిపోయినా చాలా సందర్భాల్లో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. ఆమె కళ్ళు, నవ్వులకు ప్రేక్షకులు వెర్రెక్కిపోతారు. పెద్దగా పరిచయం లేని బాండ్ గర్ల్ ఎవరన్నా ఉన్నారా అంటే బార్బరా బ్యాక్ అనే చెప్పాలి. 1977లో వచ్చిన స్పై హూ లవ్ మీలో నటించిన బార్బరా పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. అయితే సినిమాలో బార్బరా పాత్రతోనే బాండ్ గర్ల్స్ కి కొత్త ఇమేజ్ వచ్చింది. అప్పటిదాకా బాండ్ పక్కన అందాలొలికించిన హీరోయిన్ స్థానంలో సూపర్ ఏజెంట్ కి సరి జోడీ అనిపించుకుంది. ఆమె లవర్ ని బాండ్ చంపేస్తాడు.
కేజీబీ ఏజెంట్ అయిన ఆమె తన పనయ్యే వరకు బాండ్తో స్నేహం నటించి అతను రాగానే బాండ్ని బలి తీసుకోవాలని చూస్తూ ఉంటుంది. అయితే ఇతర బాండ్ గర్ల్స్ లాగే ఆమె కూడా అతనితో లవ్ లో పడిపోతుంది. దీంతో అతన్ని చంపటానికి ఆమెకు మనసు రాదు. గోల్డెన్ ఐలో ఫ్యాంకీ జాన్సన్ మూడో విలన్ గా నటించింది. 1980ల నాటి ఫ్యాషన్లతో రెచ్చగొట్టేలా ఉంటుంది. ఫాస్ట్ కార్లని, సిగార్లని, వైన్ ని ఇష్టపడే ఫ్యాంకీ జాన్సన్ శత్రుత్వం ఉన్నా సరే చాలా సందర్భాల్లో బాండ్ కి పడిపోతుంది. గోల్డెన్ ఐలో బాండ్ గర్ల్ గా నటించిన రష్యన్ సుందరి ఇజబెలా స్కొరప్కో. నటాలియా సెవర్నయా స్పేస్ సెంటర్ లో లెవెల్ 2 ప్రోగ్రామర్. ఆమెతో పాటు బోరిస్ ఇంకా మరికొంతమంది అక్కడ పనిచేస్తుంటారు. తన తెలివితేటలతో బోరిస్ ని ఎన్నోసార్లు బోల్తా కొట్టిస్తుంది. నటాలియా సైమనోవాగా ఇజబెలా స్కొరప్కో అద్భుతంగా నటించింది. ఫ్యాషన్, తెలివితేటల్లో బాండ్ గర్ల్స్ సూపర్. అందంలో కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో కానీ ఈ బాండ్ భామలంతా అదర్స్. హాట్ లుక్స్ తో బాండ్నే కాదు ప్రేక్షకులను కూడా పడేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో చోటుకు ఆతిథ్య జట్టు శ్రీలంక, మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ తహతహలాడుతున్నాయి. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు జరిగే తొలి సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీ అంటే ఢీకి సిద్ధమవుతున్నాయి. శ్రీలంక వేదికగా గత 2 వారాలుగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ లీగ్ కమ్ సూపర్ 8 రౌండ్ పోటీలు ముగియడంతో ఇప్పుడు 4 జట్ల సెమీ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తొలి దశ గ్రూప్ లీగ్ లో 12 జట్లు తలపడితే మొదటి 8 అగ్రశ్రేణి జట్లు సూపర్ 8 రౌండ్ కు అర్హత సంపాదించాయి. 2 గ్రూపులుగా సాగిన ఈ సూపర్ 8 ఫైట్స్ లో ఆతిథ్య శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సెమీస్ నాకౌట్ రౌండ్ కు చేరుకున్నాయి. ఫైనల్లో చోటు కోసం జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ కు శ్రీలంక సవాల్ విసురుతుంటే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7:30 ప్రారంభమయ్యే ఈ తొలి సెమీ సమరంలో ఆతిథ్య శ్రీలంక హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. సూపర్ 8 గ్రూప్ 1 లో టాపర్ గా నిలిచిన శ్రీలంక 3 మ్యాచ్లు నెగ్గి సెమీస్ కు అర్హత దక్కించుకుంది. మహేల జయవర్ధనే నాయకత్వంలోని శ్రీలంక జట్టు అన్ని విభాగాల్లోనూ సమతూకంతో ఉండడంతో పాటు స్థాన బలంతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో కెప్టెన్ మహేల జయవర్ధనే, తిలక్రత్నే దిల్షాన్, మాజీ కెప్టెన్ సంగక్కరతో పాటు ఆల్రౌండర్లు జీవన్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, తిస్సారా పెరీరా, తిరుమనే ప్రధాన పాత్ర వహించబోతున్నారు. బౌలింగ్ స్పిన్ విభాగంలో హెరాత్, అజంతా మెండిస్, ధనుంజయ్, పేస్ విభాగంలో కులశేఖర, యార్కర్ల కింగ్ లసిత్ మలింగ, మాథ్యూస్, పెరీరా శ్రీలంకకు ప్రధాన అస్త్రాలుగా ఉన్నారు. ఇక పడిలేచిన కెరటం పాకిస్తాన్ మాత్రం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ సమరం కోసం ఎదురు చూస్తోంది. పవర్ఫుల్ ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో సాధించిన భారీ విజయం పాక్ జట్టులో సరికొత్త విశ్వాసాన్ని నింపింది. ఓపెనర్లు ఇమ్రాన్ నజీర్, హఫీజ్, జంషెడ్ నాసీర్, మిడిల్ ఆర్డర్లో అక్మల్ బ్రదర్స్, లోయర్ ఆర్డర్లో ఉమర్ గుల్లపైనే పాక్ బ్యాటింగ్ పూర్తిగా ఆధారపడి ఉంది. బౌలింగ్ లో స్పిన్ జాదు సయ్యద్ అజ్మల్, యువ సంచలనం హసన్ రాజా, వెటరన్ అఫ్రీదిలే ప్రధాన పాత్ర వహించబోతున్నారు. పేస్ విభాగంలో ఉమర్ గుల్, హాసిర్ అరాఫత్, అబ్దుల్ రజాక్ కీలకం కానున్నారు. సూపర్ 8 రౌండ్ లో 2 విజయాలు, 1 పరాజయం రికార్డుతో సెమీస్ చేరిన పాక్ జట్టుకు ఆతిథ్య శ్రీలంక నుంచి అసలు సిసలు పోటీ ఎదురుకానుంది. మ్యాచ్ వేదిక ప్రేమదాస స్టేడియం పిచ్ లో రాను రాను వేగం మందగించడంతో స్లో బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశం ఉంది. 170కి పైగా స్కోర్ సాధించిన జట్టుకే విజయ అవకాశాలుంటాయి. టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్కే మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత ఉపఖండానికి చెందిన 2 అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే ఈ తొలి సెమీ సమరం ఎంత రంజుగా సాగుతుందో మరి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV1.